చాలా సంతోషంగానే ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే మన సంతోషం అంతా కూడా మనము జీవించినంత కాలము కొనసాగించబడాలని ప్రభువు మన నుంచి కోరుతూ ఉన్నాడు. అట్లాంటి ధన్యత మీకు అందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగాక. చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మరలా వెళితే గనక మొదటి 4 వచనాలు చూస్తే గనక బుద్ధి లేనటువంటి కొంతమంది వ్యక్తులను గురించి రాయబడి ఉంటుంది. ఆ బుద్ధి లేనటువంటి ఆ కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే గనక మీరే చెప్పాలా, దేవుడు లేడు, దేవుడు ఉంటే మాకు తెలియదా, లేకపోతే మీ దేవుడు ఏమన్నా గొప్పవాడా, చేసేవాడా, అట్లాంటి హేళనకరమైనటువంటి లేకపోతే అపహాస్యం చేసేటువంటి కార్యాలను మాట్లాడేటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పేసి బుద్ధి లేనటువంటి ఒక తెగకు చెందినటువంటి ప్రజలను గురించి ఈ వాక్యములో ఆనాడు దావీదు ఎప్పుడు దాదాపుగా 3000-4000 సంవత్సరాల క్రితమే ఆయన రాసించాడు ఈ కీర్తనని. అప్పట్లోనే ఏమన్నారంటే కనుక ఒకనొక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుని చేత అన్ని ఆశీర్వాదాలను అనుభవించినటువంటి ప్రజలే దేవుడు అంటే మాకు తెలియదా, లేకపోతే దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే కనుక ఈ రీతిగా జరుగుతుందా, ఎన్నెన్నో హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడతారన్నటువంటి తలంపుతో అనగా దైవీకమైనటువంటి అనుభవంతో ఆయన రాసించినట్లుగా మనం గమనించగలుగుతాము. నిజానికి చూస్తే గనక ఈ నేటి దినాలలో కూడా క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకై వచ్చాడని, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని, మన పాపముల నిమిత్తమై ఆ కలువరి సిలువలో 3 మేకులకు మధ్యగా వేలాడదీయబడ్డాడని, మరణించాడని, సమాధి చేయబడ్డాడని, పునరుద్ధానుడై లేచి తిరిగి మరలా వచ్చి మనల్నందరినీ కూడా తాను సిద్ధపరచినటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా తీసుకెళ్తాడని అన్నదే మన యొక్క నిరీక్షణ. దీనిని గనక మనము అన్యులతో చెప్పామంటే గనక అన్యులు ఏ విధంగా హేళన చేస్తూ ఉన్నారంటే గనక మీరు చెబుతానే ఉన్నారు, మీ పూర్వీకులు చెబుతానే ఉన్నారు, వాళ్ళకు ముందున్న వాళ్ళు కూడా చెబుతానే ఉన్నారు, యేసయ్య వస్తాడు 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 అంట. ఆయన ఏ ఫ్లైట్లో వస్తాడు, ఏ ర్యాకెట్లో వస్తాడు, ఏ దేని మీద వస్తాడు అని చెప్పేసి హేళన చేసే రీతిగా మాట్లాడుతూనే ఈ నేటి దినాలలో కూడా మన ఎదురుగా కనపడతానే ఉన్నారు. అవునా లేదా? ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి అందరికీ ఒక హెచ్చరికగా ఈ దావీదు గారు ఆనాటి దినాల్లోనే ఈ కీర్తనను రాసించాడు. ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులంట. ఎవరంట? బుద్ధిహీనులు చెప్పుకుంటా తమ హృదయములలో అనుకుంటారు. తర్వాత వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చదువు తల్లి. చూసి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తుగా చెడిపోయినారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేరు. ఈ నేటి దినాలల్లో కూడా అట్లాంటి అపహాస్యకరమైనటువంటి మాటలు పలుకుతూ మనతోటే ఉండేవాళ్ళు మనలను కూడా హేళన చేస్తూనే ఉన్నారు. ఒకానొకప్పుడైతే గనక వాళ్ళతో పాటుగా మన నిజస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది. నిజానికి చూస్తే గనక మన పూర్వీకులు కానీ వేదకాలం అనేసి ఒకటి ఉంది. వేదకాలం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 4 వేదాలు, చతుర్వేదాలు ఉన్నాయని. ఏమేమి వేదాలు? ఈ సామవేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, ఇట్లాంటివి 4 వేదాలు ఉన్నాయని. ఆ వేదాలలో అంతా కూడా మనకి ముందున్నటువంటి ఋషి పుంగవులంతా కూడా హిమాలయ పర్వతాలలోనూ ఒంటరిగా అరణ్య ప్రదేశాలలోనూ తపస్సు చేసుకుంటా మరుగై ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరా అనేటువంటి అన్వేషణలో వారి జీవితాన్ని అంతా కొనసాగించినట్లుగా మనం చూస్తాము. అట్లాంటి స్థితిలో మరుగై ఉన్నటువంటి దేవుడు ఉన్నాడని తెలుసు వాళ్ళకి. ఆ దేవుడు ఎవరు? వాళ్ళ అన్వేషణ అంతా కూడా ఆ దిశగానే కొనసాగించబడింది. మనము కూడా నిజంకైతే ఆ స్థితిలోనే ఉన్నాం.
అయితే చివరికి ఋగ్వేదంలోనికి ఆ కాల పరిమితిలోనికి వచ్చేలేకి ఈ ఋషులందరూ కలిసేసి ఒకటి మాత్రం కనుగొన్నారన్నమాట. దాని భావం ఏంటంటే గనక, అసత్యములో మేము జీవిస్తున్నాము అయ్యా తండ్రి, మమ్మల్ని సత్య మార్గములోనికి నడిపించు. అసత్యములో మేము జీవిస్తూ ఉన్నాము, మమ్మల్ని సత్య మార్గములోనికి నడిపించు. అంతేకాకుండా మృత్యోర్మ అమృతంగమయ అంటే గనక, మేము చనిపోయినటువంటి స్థితిలో మేము ఉంటూ ఉన్నాము, మమ్మల్ని జీవ మార్గములోనికి నడిపించు, నిత్య జీవంలోనికి నడిపించు అన్నదానికి ప్రత్యామ్నాయముగా ఆ క్రీస్తు ప్రభువుల వారే తాను జీవించినటువంటి కాలంలో యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయము ఎన్నో వచనము, నేనే మార్గమును 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా చేసయ్యే అన్నాడు. ఏమన్నారంటే ఆ ఋషువులకి, ఆ ఋషి పుంగవులకు తాము మరుగైనటువంటి దేవుని అన్వేషణలో తమ జీవితాన్నంతా కొనసాగిస్తూ ఆ లాస్ట్కి వచ్చేలేకే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి తనను తానుగా బయలుపరుచుకున్నటువంటి దేవుడు, నేనే మీరు అన్వేషిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి అని చెప్పేసి తనను తానుగా పరిచయం చేసుకున్నటువంటి దేవుడు మన దేవుణ్ణి మనము ఈనాడు కలిగి ఉన్నాం. ముందుటైతే గనక చూడండి, తీతుకు రాసిన పత్రికలో మన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే గనక, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములో ఎవరై ఉన్నారంట? భ్రష్టులు అయ్యుండి, చెడిన వారయ్యుండి, తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్న తెలుసు. మాకు దేవుడు ఏంటో మాకు తెలియదా? మేము ఎంత చదువుకున్నాం, మేము ఎన్ని థియాలజీలో ఎన్ని డిగ్రీలు చదువుకున్నాము, మా విశ్వాసము మీ విశ్వాసం కన్నా గొప్పది కాదా అన్నటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటూ కూడా ఏ స్థితిలో ఉన్నారంట? ఈనాడు ఉన్నటువంటి జనమంతా కూడా భ్రష్టులైన చెడిన వారై ఉన్నారు అని చెప్పేసి వేద గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఇంకా ఒక మాట రాయబడింది. ఒక మెట్టు ఎక్కిపోయి 2వ అధ్యాయము 12వ వచనంలో, ఆ కాలమందు పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకములో దేవుడు లేని స్థితిలో ఉండి ఎట్లా ఉన్నామంటే, ముందు మనమైతే క్రీస్తుకు దూరస్థులమై ఉండి మీరు జ్ఞాపకము చేసుకుందరు. చూడండి, మనమంటే మన నిజస్థితి కూడా ఆనాడు ఎట్లాగున్నది అంటే కనుక, క్రీస్తుకి దూరస్థులముగా మనము జీవించాము. క్రీస్తుకి దగ్గర అనుభవము మనలో ఆనాడు లేదండి. మనము కూడా దేవుడు ఉన్నాడు, మాకు తెలియదా మా దేవుడి గురించి, మాకన్నా గొప్పవారు ఉన్నారా, మాకన్నా తెలివైనటువంటి వారు ఉన్నారా అని చెప్పుకుంటానే భ్రష్టత్వములో, పాపములో జీవిస్తూ ఉన్నటువంటి మనలను ఈనాడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి ఒక దైవము యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు ఆదరణగా నిలవబడ్డాడు. ఇంకా చూడండి, అంతేకాకుండా తీతుకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా చూడండి, ఎవరంట మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు
అసూయ యందును అసహ్యులమై ఒకరినొకరము ద్వేషించుచు ఉంటిమి. చూడండి, మన స్థితి ఎట్లాగున్నది అంటే అంత నీచ స్థితిలో మనం ఉన్నామన్నమాట. దేవుణ్ణి ఎరిగి కూడా దేవుడు లేనట్లుగా భ్రష్టత్వంలో జీవిస్తున్నటువంటి మన కొరకు మన దేవుడైనటువంటి ఆ ప్రభువే మన కొరకే 2000 సంవత్సరాల క్రితం వచ్చి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి తనను తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు మన కొరకై. ఆ గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపరచుకున్నంత మాత్రమేనా, దాని తర్వాత ఏం చేయలేదురా అంటే కనుక చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలలో చూస్తే గనక, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించను. తర్వాత చూడండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపిస్తూ అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారండి. ముందైతే మీరు ఈ విధంగా ఉన్నారు, అయితే మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించుకోవటానికి మీకేమని చెప్పి వాగ్దానం చేశారంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడండి. దేవుడు లేని స్థితిలో ఎవరున్నారంటే గనక అపహాస్యం చేసేటువంటి ఎవరంట బుద్ధిహీనులు జీవిస్తూ ఉన్నారు. అయితే మనము ఈ పరిశుద్ధ స్థలములోనికి, మందిరంలోనికి ప్రవేశించేటటువంటి మనకంటూ ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. మనము చచ్చిన స్థితిలో ఉంటే ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించటానికి శక్తిమంతుడై మన కొరకై 2000 సంవత్సరాల క్రితము తనను తాను నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి తనను తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు. అంతటి గొప్ప దేవుడు మన కొరకై తన ప్రాణాన్ని కూడా సిలువలో త్యాగం చేయటానికి ముందుకొచ్చాడండి. అదే 2వ అధ్యాయంలోనే ఎఫెసీ పత్రిక 13వ వచనంలో కూడా చదవండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఎవరంట, మునుపు ఇంతకు ముందు దేవుడు లేడని చెప్పేసి దేవుడు ఎవరో అన్నట్లుగా వాయుమండల అధిపతిని కొలుస్తూ ఉన్నారే, మీరు ఇప్పుడు దేవునికి క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఎవరికి సమీపస్తులయ్యారంట, దేవునికి సమీపస్తులయ్యారు. మునుపు దూరస్తులమే మనము, ఇప్పుడైతే గనక నిన్ను నన్ను తనకు ఏకముగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు తనను తాను నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి తనను తాను మన కొరకై ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుని ద్వారా మనము ఆ తండ్రి అయినటువంటి దేవునికి సమీపస్థలముగా ఈనాడు మనం వచ్చాము. కాబట్టి మనం ఏం చేయాలా? 7వ వచనం చూడండి, మనం చదువుకున్నటువంటి 14వ కీర్తన 7వ వచనం చూడండి, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును అంటే సంతోషగానము చేయును, ఇశ్రాయేలు సంతోషించును, గానము చేయాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి గణపరచాలా. ఏమని? దేవా, ఒకానొకప్పుడైతే మేము బుద్ధిహీనులమైనటువంటి స్థితిలో, దేవుడే లేనటువంటి స్థితిలో మేము ఉంటూ ఉండగా, నువ్వైతే గనక 2000 సంవత్సరాల క్రితము నిన్ను నువ్వుగా
నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవ, అంతే మాత్రము కాకుండా మా కొరకై కలువరి శిలువలో బలి అర్పణ గావించబడి మమ్మలను దేవునికి సమీపస్తులనుగా చేసినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా అంటూ ఆయనను స్తుతించేటువంటి అనుభవంలోనికి మనము రావాలా. అదే ఈ కీర్తన అంతటి కూడా 14వ కీర్తన, అంతేకాకుండా 14వ కీర్తన 53వ కీర్తన కూడా చూశారనుకోండి, అట్లాగే రీప్రింట్ చేసినట్లుగా ఆ కీర్తన కూడా మనకి అగుపడుతుంది. అనగా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వచనాలు అట్లాగే 53వ కీర్తనలో కూడా పొందుపరచటము జరిపింపబడింది. అంటే 2 కీర్తనలు ఒకే దీంట్లో ఉన్నాయంటే కనుక దాంట్లో ఉన్నటువంటి దృఢత్వాన్ని, దాంట్లో ఉన్నటువంటి బాహ్య రహస్యాన్ని మనము గ్రహించేటువంటి అనుభవంలోనికి మనము రావాలా. దీంట్లో ఉన్నటువంటి సత్యము తాత్పర్యం ఏమిటంటే గనక, ఒకప్పుడు మనకందరికీ మరుగై ఉన్నటువంటి దేవుడు, ఒకప్పుడు మన కనులకు కనపడకుండా అదృశ్యుడుగా ఉన్నటువంటి దేవుడు, మోషేకి తనను తానుగా అగ్ని స్వరూపుడుగా, అగ్నిగా తనను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడు, తనను తానుగా 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి మరలా మన కొరకై ప్రత్యక్షపరచుకున్నాడు. అట్లాంటి దేవుణ్ణి మనము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకై ఆయన్ని నిత్యము స్తుతించేటువంటి అనుభవంలోనికి మనము రావాలా. అట్లాంటి గొప్ప ధన్యతను ఆ పరిశుద్ధాత్మ దేవుడే, కుమారుడైనటువంటి దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతులు పైకి చాపి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గంభీరంగా చెప్పండి, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి కీర్తన ధ్యానము దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. మనం అందరము కలిసి ధ్యానించి ఉన్నాం. ఎవరు బుద్ధి లేనివారు, ఎవరు బుద్ధి గలవారు అనే కార్యాన్ని కీర్తనల ద్వారా మనము తెలుసుకున్నాం. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన 2 సార్లు కీర్తన పుస్తకంలో రాయబడి ఉన్నది. మొదటిసారి 14వ కీర్తనలో, మరి ఒకసారి 53వ కీర్తనలో. గనుక దావీదు రాసిన కీర్తనలో 74 అయితే ఒకే కీర్తన 2 సార్లు రావడం బట్టి 73 కీర్తనలు దావీదు రచించిన కీర్తనలు. దేవునికి స్తోత్రం. చక్కగా మనకి చాలా వివరంగా సహోదరులు మనకి దానిని ధ్యానించి ఉన్నారు. మనము ముందుకు సాగిపోదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. దయచేసి మనం అందరము కూడా మోకరించి, ప్రభువా ఈ దినము అయా నిన్ను మేము నమ్ముకోవడానికి, జీవము గల దేవుని అయా మేము గ్రహించి రుచి చూసి అయా నిన్ను ధ్యానించి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలని చెప్పి దేవుని సన్నిధిలో మనలను మనము సమర్పించుకొని మనం ముందుకు సాగిపోదాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన వంటి వాడు ఒకడును లేడు. అన్ని నామముల కన్నా ఘనమైన నామము ధరించిన దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన సన్నిధికి మనము ఎందు నిమిత్తమైతే వచ్చామో మనుషులకు అది గోచరము కాదు, అర్థము కాదు. కానీ మన దేవునికి అది అర్థమవుతుంది. నీ పరిస్థితి ఆయన చూచుచున్నవాడు. ఆయన దృష్టి నీ మీద ఉన్నదని నువ్వు మర్చిపోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా ఆయన నిన్ను చేయి విడువని దేవుడు, నిన్ను త్రోసివేయని దేవుడు, నిన్ను పక్కన పెట్టని దేవుడు, ఎదుగో నిన్ను తృణీకరించని దేవుడు, నిన్ను తనకు సొత్తుగా చేసుకున్న దేవుడు. ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు, నా రక్తమిచ్చి నిన్ను నేను కొనుక్కున్నాను. ఇదిగో ఆయన వారమైన మనల్ని ఆయన ఎన్నడూ చేయి విడవని దేవుడు. ఒక్కొక్క సమయము మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నన్ను అందరూ చేయి విడిచారు, నా పరిస్థితి ఎంతో ఇదిగో బాధాకరంగా ఉన్నదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని మనము బాధపడుతూ ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం వాగ్దానపూర్వకంగా
వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక ఇదిగో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చువాడు, మన కన్నీటిని తుడుచువాడు. ఆ దేవుడు మనకి తోడై ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఈ సమయంలో ప్రార్థించుకొని మనం ముందుకు సాగిపోదాం. ఒకరు ప్రార్థన చేయుచుండగా మనం అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మనము ప్రార్థనలో కనబడదాం. ఒకరు ప్రార్థన చేయుచుండగా మనం అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్యలో ఉంటున్న సహోదరి ప్రియ ప్రార్థన చేయుచుండగా మనం అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియ ప్రార్థన చేయుచుండగా మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. జీవాధిపతి రాజా, నా తనకి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఎక్కడ ఒక్కరిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో ఉంటాన్న దేవా యేసయ్య, మీరు మా మధ్య నుందుకే నీకు స్తోత్రాలు యేసయ్య. ఇదిగో నా తండ్రి, ఈ పునరుద్ధాన దినమందు నా తండ్రి నీ సన్నిధిలో కనబడే భాగ్యాన్ని అయ్యా నీవు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వించి దీవించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. రాలేక వెనుకబడిన వారిని సకాలానికి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఇదిగో నా తండ్రి, పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకున్నందుకే నీకు వందనాలు యేసయ్య. ఆరాధనలో నా తండ్రి రచా అయ్యా మీ ప్రసన్నత మా మీద కుమ్మరించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. అయ్యా కీర్తన ధ్యానం ముందు నా తండ్రి మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇదిగో నా తండ్రి, వాక్యం విత్తుచుండగా నా తండ్రి అయా ఆ వాక్యం మాలో ఫలించుటకు నీ కృపను దయచేయండి యేసయ్య. ఆ వాక్యం మాలో ఫలించి 30, 60, 100గా అయా అభివృద్ధి పొందుటకు నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయా వాక్యం చెప్పుచుండగా ముఖ్యంగా నా తండ్రి ఇక్కడ ఉన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారందరికీ నా తండ్రి వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయా వాక్యానికి ఆటంకం ఏది రాకూడనట్లు నా తండ్రి రచ అయా నా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఆటంకపరిచే ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయా మాట్లాడే బిడ్డని మరుగుపరిచి అయా మీరు మాతో మాట్లాడి నా తండ్రి అయా నా తండ్రి నీ నామాన్ని మాత్రం మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. వచ్చిన వారిని ఆశీర్వించి దీవించి నామాన్ని మాత్రం మహిమపరచుకోమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలను చెల్లిస్తున్నామయ్యా. మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి. నీ కృపను దయచేయమని జరడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాక్య పరిచర్యలోనికి మనము గడిచిపోవడానికి ముందు మన మధ్యలో సహోదరులు జోయల్ మన మధ్యలో వచ్చి ఉన్నారు. 3 దినాల ఉపవాస ఆరాధనలో వారు మనతో పాటు ఆరాధనలో కలుసుకొని ప్రార్థన విన్నపము ఉంచి ఉన్నారు. మనము ప్రార్థనలో కనపడ్డాం. ఈరోజు వారు సాక్ష్యము చెప్పాలని ముందుకు వచ్చి ఉన్నారు. వారికి సాక్ష్యానికి సమయం ఇస్తున్నాం. వారు ముందుకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ஹல்லேலூயா. அனைவருக்கும் ஆண்டவர் இயேசு கிறிஸ்து கிருபையில உங்களுக்கு எல்லாத்துக்கும் நன்றி தெரிவிச்சுக்கிறேன். நம்ம சாட்சிக்கு போகிறதுக்கு முன்னாடி ஒரு சின்ன ஜெபம் பண்ணிட்டு நான் சாட்சிக்கு போகலான்னு விரும்புகிறேன். ஹல்லேலூயா, ஹல்லேலூயா, பிரைஸ் தி லார்ட். எங்களை அதிகமாக நேசித்து வழி நடத்தும் எங்கள் ஜீவனுள்ள நல்ல பிதாவே, இந்த அருமையான கால வேலைக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. ஆண்டவரே, இன்னைக்கு ஆண்டவரே நீர் செய்கிற அற்புதத்தை நான் சொல்ல உமக்கு ஒரு சாட்சியாக நான் நிற்கிறேன். ஆண்டவரே, நீரே ஆண்டவரே என்னை ஆண்டவரே தைரியமாக பேச நீர் வழி நடத்த வேண்டுமாய் ஜெபிக்கிறேன். நீர் ஆசீர்வதிக்க வேண்டுமாய் ஜெபிக்கிறேன். எல்லா விதத்திலும் பொறுப்பெடுத்து நடத்து கொள்ளும். துதிக்க நம்ம உமக்கு செலுத்துகிறோம். மே பிரேசுவின் மூலம் ஜெபத்தை கேளும் நல்ல பிதாவே, ஆமீன். எல்லாருக்கும் என்னுடைய குடும்பத்தின் சார்பாக நன்றி செலுத்துகிறேன். ஒரு 3 நாள் உபவாச கூட்டத்துக்கு நான் வந்திருந்தேன். அதுக்கு முன்னே நான் ஒரு மீட்டிங் கோசம் திருச்சி வரையும் போயிருந்தேன். அப்போ எனக்கு காது கொடாயுதுன்ட்டு நான் சாவி வச்சு லைட்டாக கொடாச்சேன். அது தெரியாமல் உள்ள பட்டு மறுநாள் லைட்டாக வலிச்சது. அப்புறம் 17ஆம் தேதி போன மாதம் 17ஆம் தேதி காதில் பிளட் வர ஆரம்பிச்சது. அப்போ நான் காது வலி ரொம்ப வலிக்கும், ஒருவேளை இறந்து போயிடலாம் மட்டும் கூட நான் முடிவெடுத்தேன். ஆனால் ரொம்ப வலிச்ச மனைவி கிட்ட சொன்னேன். அப்போ நான் ஜிஹெச்சில் அட்மிட் ஆகிட்டு ஒரு 15 நாள் இருந்தேன். ஆனால் அந்த காதுக்கு அந்த ட்ரீட்மெண்ட் அவங்க கொடுக்கல. இருந்தாலும் செக் பண்ணுவாங்க போவாங்க. அப்புறம் கடைசியில் சொன்னாங்க, இது மாதிரி உங்களுக்கு பிளட்டில் பிளேட்லெட்ஸ் கம்மியாக இருக்குங்க, நீங்கள் இதை ஏற்றினா தான் இந்த புண்ணு ஆறுன்று சொன்ன மாதிரி சொன்னாங்க. ஆனால் அது காது உள்ளே இருந்தது
இன்ஃபெக்ஷன் ஆகி வெளியே வர ஆரம்பிச்சிச்சு. வெளியே வந்து ஒரே அதை சீலுன்னு சொல்ல முடியாது, உள்ள தலையில் இருக்கிற நீரெல்லாம் வெளியே வர ஆரம்பிச்சது. அது வரும்போது ரொம்ப டயர்டாக இருக்கும். ஆனாலும் வந்து சரி என்ன பண்ணுறதுன்னு சொல்லும்போது பிளேட்லெட்ஸ் ஏற்றணும்னு சொன்னாங்க. சரி என்கிட்ட ரத்த வார்டுக்கு அனுப்புனாங்க. அப்போ வந்து ரத்த வார்டுக்கு அனுப்பும்போது அவங்க வந்து பிளேட்லெட்ஸ் எடுக்கும்போது எனக்கு வந்து எல்லாருக்குமே வந்து பிளேட்லெட்ஸ் வந்து 1,00,000க்கு மேலே இருக்கும். அதாவது நீங்கள் பார்த்தீங்கன்னா 90 வயசான அவங்களுக்கு எடுத்தாலும் பிளேட்லெட்ஸ் வந்து 1,00,000க்கு மேலே இருக்கும். ஆனால் வந்து எனக்கு வந்து ஒரு 5,000 மட்டும்தான் இருக்கும். ஏன்னா டாக்டருங்களே வந்து வியந்து பார்ப்போம் இவருக்கு எப்படி இது மாதிரி இருக்குன்ட்டு. அப்போ பிளேட்லெட்ஸ் ஏற்றும் போது என்ன சொன்னாங்கன்னா ஒரு பாட்டில் வந்து 22,000 ரூபாய் பாட்டில். ஆனால் எனக்கு 24 பாட்டில் ஏற்றுனாங்க. ஆனாலும் வந்து அவங்க பார்க்கும்போது அடுத்த வாட்டி சீஃப் டாக்டர் வந்து செக் பண்ணும்போது வந்து 5,000 இருந்தது, 4,000 இறங்கிச்சே தவிர அதுக்கு மேலே 1 இன்ச்சு கூட ஏறல. ஏன்னா ஒரு பாட்டில் ஏற்றினாலே 50,000 கிட்ட ஏறுவாங்க. ஆனால் எனக்கு 24 பாட்டில் ஏற்றினாலும் 1 இன்ச்சு கூட ஏறல. அப்போ டாக்டர் வந்து அந்த ரிப்போர்ட்டை பார்த்துட்டு ரவுண்டு போட்டார், இல்லைங்க வேஸ்ட்டு ஏறலான்னாரு. ஆனாலும் வந்து சரி பயந்தேன். அப்புறம் 2வது வாட்டி வந்து இன்னொரு ஒரு இது ஏற்றினாங்க. ஆனால் அது ஏற்றினா சுகர் இருக்கக்கூடாது. சப்போஸ் அது இருந்ததுன்னா ஒன்று திருப்பி அதே மாதிரி காதில் பிளட்டோ இல்லை மோஷன் போகிற இடத்துல பிளட்டோ இல்லை யூரின் போகிற இடத்துல பிளட்டு, அது மாதிரி பிளட்டு வந்து ஒரு சீரியஸான ஒரு கண்டிஷனாக ஒரு மாதிரி சொன்னாங்க. சரி இருந்தாலும் அதை வந்து அந்த பிளேட்டில் சேர்த்தும் போது கொஞ்சம் வந்து தூங்கக்கூடாது, முழிச்சுன்னு இருக்கேன்னாங்க. ஆனால் நான் முழிச்சுக்க நைட்டில் ஏசப்பா இப்படியாச்சும் எதுவும் ஆகக்கூடாது நான் ஜெபிச்சுன்னு மனைவி ஜெபிச்சாங்க, நான் ஜெபிச்சுன்னு இருந்தேன். ஆனால் காலைல பார்க்கும்போது எதுவுமே ஆகலை. அப்போ ரிப்போர்ட் சொன்னாங்க 2 நாள் கழிச்சு தான் வரும் இந்த ரிப்போர்ட் மட்டும்னாங்க. 2 நாள் கழிச்சு வந்துச்சு. ஆனால் வந்து ரொம்ப கம்மியாக தான் ஏறிச்சு, ஒரு 15 அது மாதிரி இருந்துச்சு. ஆனால் என்னை பார்த்தாலே டாக்டர் அதிகமாக சொல்லுவாங்க, ஒருவேளை சின்ன வயசில் உனக்கு இப்படி இருக்கா, ஏன்னா இது மாதிரிலாம் இருக்கவே இருக்காது. ஒன்று இப்படி இருந்தால் அடிக்கடி தலைவலி வரும், ஜுரம் வரும், ஸ்டமக் பின்ன வயிற்று வலி வரும், இது மாதிரி வரும். ஆனால் நீ எப்படி உயிரோடு இருக்கிறேன்னு எங்களுக்கு தெரில பண்ணுற அளவுக்கு எல்லா சீப் டாக்டரில் என்னை பார்த்தாலும் அது மாதிரி தான் கேட்பாங்க. அப்புறம் வந்து சரி காது வலி அங்கே சரியாக ப்ரைவேட் ஹாஸ்பிட்டலில் பார்த்துக்கலாட்டு வீட்டுக்கு வந்தேன். வீட்டுக்கு வரும்போது வந்து நம்ம சபையில் வந்து 3 நாள் உபவாசம் கூட நடந்தது. போன வருஷமும் நான் வந்தேன். போன வருஷம் வந்து சும்மா தான் வந்தேன் நான். ஆனால் வந்து இந்த வருஷம் வந்து காது வலி முடியல, தூங்கி நான் வந்து சரியாக வந்து இப்போ பகலில் நம்ம எப்படி முழிச்சுன்னு இருக்கேன் அதே மாதிரி தான் நைட்டு முழிச்சுன்னு இருப்பேன். ஒரு கொட்டாய் வராது, ஒரு தூக்கம் இல்லாத அந்த டயர்டு வராது. ஆனாலும் வந்து முழிச்சிக்கிட்டே இருப்பேன், நைட்டெல்லாம் முழிச்சிக்கிட்டே இருப்பேன், செல்லு பார்த்துட்டு இருப்பேன், தூக்கமாக இருக்காது. அப்போ 3 நாள் உபவாச கூட்டம் நடக்கும்போது என் ஒய்ஃப் என்னை கூட்டிட்டு வந்தாங்க சபைக்கு. சரி நீ போ நான் வரேன்னே. இல்லை நீ வா கிளம்பி வா. நாங்கள் வந்தேன். கரெக்டாக 12 மணிக்கு வந்தோம். 2 மணிக்கு பிரேக் கொடுத்தாங்க. இருந்தாலும் 2 மணிக்கு நான் வீட்டுக்கு போகாமல் இங்கே இருந்தேன். 5 மணிக்கு பிரேக் கொடுத்தாங்க. சரி வீட்டுக்கு போயிட்டு சரி நம்ம முகங்கால் கை கழுவிட்டு டீ ஏதோ சாப்பிட்டு போயிட்டு வந்தேன். திருப்பி 9 மணிக்கு பிரேக் கொடுத்தாங்க. அப்போ சின்னண்ணா கிட்ட சொல்லி என் மனைவி என்னை ஜெபிக்க வச்சாங்க. சொன்னேன் சின்னண்ணா கிட்ட, நான் இது மாதிரி நான் தூங்கி 15 நாள் ஆயிடுச்சு, நான் ரொம்ப கஷ்டமாக இருக்கேன். எனக்காக அப்போ ரொம்ப ஜெபிச்சாரு. அன்றைக்கி நைட்டு பிரேக் முடிச்சுட்டு சரி சாப்பிட்டு 11 மணிக்கு வரலான்ட்டு தான் வீட்டுக்கு போனேன். சும்மா அப்படியே உட்காந்துன்னு இருந்தேன். என்னை அறியாமல் நான் நல்லா தூங்கிட்டேன். ஃபஸ்ட் டைம் தூங்குது அதுதாங்க. அது 15 நாள் கழிச்சு என்னால் ஃபஸ்ட் டைம் தூங்கி காலையில் நிம்மதியாக என் ஒய்ஃபு 11 மணிக்கு சபைக்கு வந்தாங்க. எப்போ வந்தாங்க திருப்பி அப்போ வீட்டுக்கு வந்தாங்க எனக்கு தெரியாது. நல்லா தூங்கிட்டேன். நல்லா தூங்கி காலைல ஃப்ரெஷ்ஷாக ஏச்சா. அப்போ நான் காலைல ரொம்ப அழுதேன். ஏசப்பா எனக்காக ஆண்டவரே நீர் கல்வாரி சிலுவையில் ரத்தம் சிந்தினார் ஏசப்பா. நான் ஏதோ வந்தேன், ஆனால் எனக்காக ஜெபிச்சு அன்றைக்கி நிம்மதியாக தூங்கினேன். அப்போ நான் சொன்ன மறுநாள் சின்ன கிட்ட சொன்னேன். கேட்டார் தூங்கினே அப்போ நல்லா இருந்ததுன்னாரு. நான் நல்லா தூங்கினேன். நான் உண்மையாகவே வந்து ஆண்டவர் இயேசு கிறிஸ்து. அப்புறம் வந்து இந்த காது வந்து இன்ஃபெக்ஷன் ஆகிருக்கு, இது வந்து நீங்கள் சிடி ஸ்கேன் எடுக்கணும்னு சொன்னாங்க. டாக்டர்கிட்ட போகும்போது செக்அப் பண்ண சொன்னாங்க. இதை உள்ளே எலும்போது அடிபட்டிருக்கு, கிராக் விட்டுருக்கு, அதனால தான் உனக்கு வந்து வெளியே வந்து அது நீர் சீல் வர்றது வேறு. ஆனால் நீர் வருதுன்னா நான் பின்னாடி உட்காந்துக்கின்னு அந்த கர்ச்சிப்பில் தொடச்சிக்கினே இருந்தேன். எல்லாம் பார்த்துன்னு இருந்தாங்க பின்னாடி கர்ச்சிப்பு வச்சு. ஏன்னா கர்ச்சிப்பே அந்த தண்ணியில் முக்கிய எடுத்த மாதிரி ஆகிட்டேன் நான். அது மாதிரி தொடச்சிக்கினே இருந்தேன். ஆனால் வந்து நான் சிடி ஸ்கேன் எடுக்கும்போது 3 நாள் என் ஒய்ஃப் வந்து சாப்பிடவே இல்லை, தண்ணி மட்டுமே குடித்து அவங்க வந்து ப்ரேயருக்கு வந்தாங்க. நான் வந்து சாப்பிட்டு இதான் ப்ரேயர் பண்ணி தான் இருந்தேன். ஆனால் 3வது நாள் வந்து நான் நினச்சேன் எசப்பா அவர் சொன்ன டாக்டர் ஆப்ரேஷன் பண்ணியே ஆகணும், இல்லைனா மூளைக்கு ஏறிச்சுன்னா கோமா ஸ்டேஜுக்கு போகிற அளவு கூட போயிடும், அதனால் ஃபஸ்ட்டு நீங்கள் எமர்ஜென்சி ஆப்ரேஷன் பண்ணாட்டாங்க. அப்போ நான் வந்து ஏசப்பா எப்படியாச்சும் ஏசப்பா இங்கே வந்து எப்படியாச்சும் ஏசப்பா எனக்கு சரியாகணும் ஏசப்பா, எனக்கு சரியாச்சுன்னா கண்டிப்பாக நான் சாட்சி சொல்லுவேன் ஏசப்பா இந்த சபையான ஒரு சாட்சியாக நிறுத்தங்க ஏசப்பான்ட்டு நான் 3 நாள் ஜெபிச்சேன். 3 நாள் சின்னன்னா வந்து ஜெபிச்சாரு. 3வது நாள் 4வது நாள் 5வது நாள் ஆச்சு. சிடி ஸ்கேன் எடுத்துன்னு போகும்போது பயந்தே தான் போனேன். ஏன்னா ப்ரைவேட் ஹாஸ்பிட்டல் பார்க்கறனால 1,00,000 ரூபாய் ஆப்ரேஷன் பண்ணாங்க. அப்போ வந்து நான் டாக்டர் காட்டினார். அந்த சிடி ஸ்கேன் எடுக்கும்போது அந்த சிலுவை போட்டு ஏசப்பா எப்படியாச்சும் எதுவும் இருக்கக்கூடாது அன்ட்டு நான் கொடுக்கும்போது அவர் போய் பார்த்துட்டு வயிற்றுக்கு வேறு ஸ்கேன் எடுத்தாங்க. சார் அந்த சிடி ஸ்கேன் காதில் வச்சது எடுத்துட்டாரு. என்ன டாக்டர் இது விடுப்பா, இது வந்து பெரிய பிரச்சனை இல்லை, எல்லாமே எந்த ப்ராப்ளம் இல்லை, கொஞ்சம் சீல் இருக்குது, அது வந்து நம்ம வந்து
டேப்லெட் மூலமே சரி பண்ணலாம், இது எடுத்துரு, இது வேண்டாம், சிடி ஸ்கேன் இதை வச்சுட்டு திருப்பி வயிற்றுக்கு பார்த்தாரு. வயிற்றுக்கு பார்க்கும்போது இந்த பித்தப்பையில் கல் இருக்குது, ஒரு 2 கல் இருக்குது, அது மட்டும் வந்து கிளியர் பண்ணால் போதும், கிளியர் ஆகிடாண்டாரு. இதைக்கோசம் நான் பயந்தேன். ஆனால் இது வந்து எந்த ப்ராப்ளம் இல்லைன்னு எனக்கு ரொம்ப சந்தோஷமாயிடுச்சு. ஆனால் வந்து ஆண்டவர் இயேசு கிறிஸ்து வாழ்க்கை ரொம்ப பெரிய அதிசயம் செஞ்சார். நான் இந்த அதிசயத்தை எப்பவுமே மறக்க மாட்டேன். எனக்காக ஜெபிச்ச இந்த சபையை வந்து நான் எப்பவும் மறக்க மாட்டேன். அதே போல் வந்து 2வது வீட்டு வந்து என்னுடைய சபையில் வந்து நான் வந்து 7 வாரத்தில் ஏதாச்சும் ஒரு வார்த்தை பேசுவேன். அதாவது இதோ உன் தாய் இல்லை தாகமாக, இது மட்டும் தான் நான் எப்போவுமே பேசுவேன். ஃபஸ்ட் டைம் இதை வரும்போது நம்ம சுரேஷ் வந்து மன்னிப்பு பற்றி பேசினார். நான் வந்து அவர் பேசுகிற ஒவ்வொரு வார்த்தை நான் இதுவரை சுரேஷ் கிட்ட பேசுனதில்லை. பார்த்தா லைட்டாக ஸ்மைல் பண்ணுவார், நானும் ஸ்மைல் பண்ணி போயிடுவேன். மற்றபடி வந்து எதுவும் பேசுறதில்லை. ஆனால் இங்கே வந்து நின்று ஃபஸ்ட்டு வாட்டி வந்து சுரேஷ் வந்து மன்னிப்பு அந்த வார்த்தை பேசினார். அப்போ எனக்கு வந்து உடம்பு சரியாதுப்போ நான் சொன்னேன், குட் ஃப்ரைடெல்லாம் முடிஞ்ச பிறகு நம்ம வந்து ஹாஸ்பிட்டல் அட்மிட் ஆப்ரேஷன் பண்ணலான்னு நினச்சேன். ஆனால் எப்போவுமே நான் கிட்டத்தட்ட ஒரு 10 வருஷமாக வந்து என்னோடய சபையில் நான் வார்த்தை பேசுவேன். ஆனால் இந்த வாட்டி வந்து நான் பேச மாட்டேன்ட்டு எனக்கு சொல்லிட்டேன். நோட்டீஸில் வந்து எல்லா பேரும் போட்டாங்க, ஆனால் என் பேர் போடல, வேண்டான்ட்டேன் நான். அப்புறம் வந்து சரி ஏதாச்சும் பேசலாமா நினச்சேன். சுரேஷ் வந்து பேசும்போது அந்த வார்த்தைலாம் நான் வந்து செல்லில் சேவ் பண்ணிக்கின்னு நான் வீட்டுக்கு போய் படிச்சுன்னு இருந்தேன். ஒரு நாள் ஆண்டவர் இயேசு கிறிஸ்து இந்த வார்த்தை தான் எனக்கு கொடுப்பாரு எனக்கு தெரியல. ஃபஸ்ட் டைம் வந்து அதே வார்த்தை என்னை பாஸ்டர் கூப்பிட்டாரு. ஃபஸ்ட் டைம் போனேன், அது குட் ஃப்ரைடே போனேன். இந்த மனப்பாட பாடல் எதுவுமே பண்ணலங்க. நான் இப்போ உட்காந்தேன், பாஸ்டர் கூப்பிட்டாரு, ஜோயல் இது மாதிரி வந்து நீங்கள் வந்து ஃபஸ்ட்டு வார்த்தை பேசுகிறீங்களான்னாரு. சார் இதுவரை நான் பைபிள் கூட திறந்து பார்த்ததில்லை, வேண்டாம் சார் நான் பேசுனதில்லைண்ணே. ஆனால் வந்து அந்த மன்னி பண்ணுற வார்த்தை எனக்கு ஃபஸ்ட்டு வாட்டி கொடுத்தாரு. சரி நான் அதாவது பார்க்கலான்னு பேசினேன். எல்லாத்துக்கும் 10 நிமிஷம் கொடுத்தாங்க, ஆனால் 20 நிமிஷம் அந்த வார்த்தை பற்றி பேசினேன். எனக்கு ரொம்ப ஆச்சரியமாச்சு. மன்னிப்புனா இவ்வளோ இதுவா? எனக்கு வந்து எத்தனையோ பேர் விரோதி, ஆனால் அவங்களுக்கு எல்லாத்துக்கும் நான் நினச்சேன், ஏசுப்பா யாருமே வந்து எனக்கு விரோதி இருக்கக்கூடாது, எல்லாத்தையும் மன்னிக்கணும் ஏசுப்பா. அந்த மன்னிப்போட பக்குவத்தை எனக்கு தார மாட்டேன். உமக்கு நீங்கள் சிலுவில் உங்களை வந்து எத்தனை பேர் கேவலமாக எத்தனை பேர் சிலுவில் அடித்தாங்க, ஆனாலும் வந்து நீங்கள் அவங்களெல்லாம் மன்னிச்சிங்க. ஆனால் அது போல் வந்து நானும் மற்றவங்களை மன்னிக்கக்கூடிய அந்த ஒரு தைரியத்தை நீங்கள் தாங்க, அந்த ஒரு இதுவே எனக்கு தாங்க. நான் ஜெபித்தேன். இன்றைக்கி நான் சந்தோஷமாக இருக்கிறேன், எந்த வழியும் இல்லாமல் நிம்மதியாக இருக்கிறேன். அதுக்கு காரணம் இந்த சபையில் நீங்கள் எல்லாம் வந்து ஜெபிச்சதுக்காக சின்னனாக்கு முதலாவது நான் நன்றி தெரிவிச்சுக்கிறேன். எனக்காக ஜெபிச்சதுக்காக கர்த்தர் தாம் இந்த சிறு சாட்சி ஆசீர்வதிப்பாராக. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి సాక్ష్యం మనము విని ఉన్నాం. దేవాతి దేవుడు సహోదరుని విషయంలో గొప్ప కార్యము చేసి ఉన్నాడు. యేసు ప్రభు అద్భుతం చేసిన ప్రతిసారి కూడా ఎక్కువగా ఆయన చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను, ఆమేన్, హల్లెలూయా. సరే అందరి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. 53వ యెషయా గ్రంథంలో అక్కడ రాయబడింది 5వ వాక్యం చదివితే, చదవండి ఒకసారి. యెషయా గ్రంథం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధార్పణమైన శిక్ష అతని మీద పడెను. ఆమేన్. అందరూ చెప్పాలి. అతన్ని పొందిన దెబ్బల చేత, ఆమేన్. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 4వ వాక్యం కూడా చదువమ్మా. ఆమేన్, ఆమేన్. చాలు. నిశ్చయముగా, అందరు చెప్పండి వెనకాల, నిశ్చయముగా అతను మన రోగములను భరించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో వేయబడేటప్పుడు ఆయన మీద మోపబడని పాపము లేదు, ఆయన మీద పెట్టబడని రోగము లేదు. హల్లెలూయా. గనుకనే ఈ రోజుల్లో ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా యేసు క్రీస్తు వలన అది స్వస్థత చేయగలుగును. హల్లెలూయా. ఆయన స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు యేసయ్య, ఆయనకి అసాధ్యమైనది ఏదియో. ఆమేన్, హల్లెలూయా. గనుక నీ శరీరములో
నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎక్కడ ఏ రోగం ఉన్నా, ఏ దేవునికి స్తోత్రం. పగలు 12 గంటలకి మెలకువగా ఎలాగైతే మనం ఉంటామో అలాగా రాత్రంతా మెలకువగా ఉంటాడు. ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ దినము దేవుడు ఆయనకి మంచి నిద్రనిచ్చాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి మనము గడిచిపోదాం. అందరూ కూడా ఆ రీతిగా మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. నేనే ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్త, నీ వంటి దేవుడు అక్కడనూ లేడు. అన్ని నామముల కన్నా ఘనమైన నామము ధరించిన మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క నా తండ్రి ప్రభు దినమందు అయ్యా మీరు మమ్మల్ని అందరూ సమకూర్చి అయ్యా మాతో నా తండ్రి మీరు అయ్యా ఈ సమయంలో మీ ప్రసన్నత ఉంచినందుకు స్తోత్రాలు. మేము పాడిన పాటల యందు అయ్యా మేము చేసిన ఆరాధనలోను అయ్యా ఇదిగో ప్రభు ఆ సాక్ష్యంలోను కీర్తన ధ్యానములోను మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా అదిగో ప్రభు మాతో మీరు ఉండండి, వాక్య పరిచర్యలో మీరు ఉండండి. అయ్యా మీరే మాతో మాట్లాడండి. అయ్యా ఇదిగో ప్రభువా నన్ను మీరు మీ బోరగా వాడుకోనండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవుని శబ్దం అయ్యా ఇక్కడ వినిపించే శక్తిని దయచేయండి. ప్రతి ఒక్కరూ అయ్యా వినువారు ప్రభువా అయ్యా ఇదిగో ప్రభువా గ్రహించగలిగిన హృదయాన్ని అయ్యా అదిగో వినగలిగిన చెవులను మాకు దయచేయండి. ఆత్మ చెప్పు మాటలు ఇదిగో చెవిగలవాడు వినుగా కానీ మేము వాక్యంలో చదువుతున్నాం. ఆ మాట ప్రకారంగా ప్రభువా అయ్యా మా మనోనేత్రములను అయ్యా మా మనో చెవులను తెరచి మేము వినే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్లుప్తంగా కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకొని ముందుకు సాగిపోదాం. మనమందరం కూడా తీసుకుందాం. యెహోషువ నిర్గమాకాండము 17వ అధ్యాయము. నిర్గమాకాండము 17వ అధ్యాయము మనము 9వ వాక్యం నుండి చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 9 చదవడానికి ముందు 15వ వాక్యం చదవండి ఒకసారి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని. ఆమేన్. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా, అందరు చెప్పండి, యెహోవా, యెహోవా, యెహోవా నిస్సి. మన మధ్యలో నిస్సి ఉంది కదా, ఆ యెహోవా నిస్సి. దేవునికి స్తోత్రం. ఈ యెహోవా నిస్సి అనేటప్పుడు దేవునికి స్తోత్రం, ఆ యొక్క స్థలానికి మోషే పేరు పెట్టాడు. ఈ యెహోవా నిస్సి అంటే మనందరికీ కూడా తెలుసు. తెలియకపోతే ఈ పాట పాడండి, మీకు వచ్చేస్తుంది. కర్తర్ నామం ఎన్ పుగలిడమే கருத்தோடு துதித்திடுவேன். கர்த்தர் நாமம் என் புகலிடமே கருத்தோடு துதித்திடுவேன். யெகோவா நிஸ்ஸியே என்னாலும் வெற்றி தருவீர். யெகோவா நிஸ்ஸியே
என்னாலும் வெற்றி தருவி. காலங்களப்பா நாங்க காலங்களப்பா, காலங்களப்பா நாங்க காலங்களப்பா. கர்த்தர் நாமம் என் புகலிடமே, கருத்தோடு துதித்திடுவே. கர்த்தர் நாமம் என் புகலிடமே, கருத்தோடு துதித்திடுவே. யெகோவா நிசியே, என்னாலும் வெற்றி தருவி. யெகோவா நிசியே, என்னாலும் வெற்றி தருவி. கலங்களப்பா நாங்க கலங்களப்பா, கலங்களப்பா நாங்க கலங்களப்பா. கர்த்தர் நாமம் என் புகலிடமே, கருத்தோடு துதித்திடுவே. கர்த்தர் நாமம் என் புகலிடமே, கருத்தோடு துதித்திடுவே. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి చేతులు పైకి చాపి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోవా నిస్సి అంటే ఆయన విజయమిచ్చు దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు విజయము కొరకు కోరుకుంటున్నావో, ఎదురు చూస్తున్నావో, లేకపోతే ఈ విషయంలో నాకు జయం వస్తే బాగుంటుంది కదా అని మనము కనిపెట్టి ఉన్నామో, ఆ విషయాలలో దేవుడు మనకి జయమిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సందర్భము ఏంటని మనం చూస్తే, ఇక్కడ మీరు వాక్యాన్ని చదివితే మనకి అర్థమవుతుంది. 2 పేర్లు మీ ముందు ఈరోజు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో 2 పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఈరోజు 2 పేర్లు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి హోషియా. హోషియా ప్రవక్త తెలుసా మీకు? హోషియా పుస్తకం ఉంది బైబిల్లో. ఓసియా తమిళ్ல ஓசியா புஸ்தகம். ஓசியா அப்படின்றவர் ஒரு தீர்க்கதரிசி. దేవునికి స్తోత్రం. హోషియా అనే ఆయన ఒక ప్రవక్త. 2వ పేరు యెహోషువ. చెప్పండి, 2వ పేరు యెహోషువ. యెహోషువ అనే పేరు మనందరికీ చాలా పరిచయమైన పేరు. మనలో చాలామందికి మనం ఈ పేరు పెట్టుకుంటాం. మన సంఘంలో కూడా సహోదరుడు యవన బిడ్డ యెహోషువ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హోషియా అంటే అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. అందరూ చెప్పండి, రక్షణ అని అర్థం. యెహోషువ అంటే అర్థము దేవుడే నా రక్షణ అని అర్థం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి అమ్మా, 9వ వాక్యం చదవండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధము ఆడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలికేయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు. ఆమేన్. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
ఇక్కడ జరిగిన సంగతి ఇదివరకే మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. మనందరికీ తెలిసిన ఒక సందర్భం ఏంటంటే, ఇక్కడ మోషే యెహోషువతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మన కొరకు మనుషులను ఏర్పరచుకో, సెలెక్ట్ చేయి, మన కొరకు కొంతమందిని సెలెక్ట్ చేయి, మన కొరకు కొంతమందిని ఏర్పరచుకొని వారితో నువ్వు ఎవరి మీదకే వెళ్ళాలి? అమాలికేలు మీదకి యుద్ధము చేయాలి. దేవునికి నన్ను చూడండి, మోషే ఎవరితో చెప్పాడమ్మా? ఎవరితో చెప్పాడు? మీరు చెప్పాలి. ఎవరితో చెప్పాడు? యెహోషువతో చెప్పాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యెహోషువతో మోషే చెప్పి, మోషే ఏమంటున్నాడంటే, నేను కొండపైకి ఎక్కుతా, ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు యెహోవా కర్రతో నేను అక్కడికి వెళ్తా, నేను వెళ్ళేటప్పుడు నాతో అహరోనుని తీసుకుని వెళ్తాను, నాతో హూరును తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరిని కొండ మీదకి తీసుకెళ్తానని ముగ్గురు ఎక్కడికి వెళ్ళారమ్మా? కొండ శిఖరానికి వెళ్ళారు. ఆ కొండ శిఖరములో మోషే ఏం చేస్తున్నాడంటే, యుద్ధానికి యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేయాల్సింది ఆ నాయకుడు కదా. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధానికి ఆయన యుద్ధానికి వెళ్ళకుండా ఒక యవనస్తుని పిలిచి ఆ యవనస్తునికి చెప్తున్నాడు, నువ్వు ఏం చెయ్యంటే యుద్ధానికి వెళ్ళు, జనులను ఏర్పరచుకో, కొంతమందిని చేర్చుకో, వారితో పాటు అమాలికేయుల దగ్గరికి వెళ్ళు. అమాలికేయులు అంటే అర్థం ఏంటి తెలుసా? తుడిచేసేవారు అని అర్థం. ఏంటమ్మా? ఏమర్థం? తుడిచేసేవారు. ఏ దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినా ఆ దేశాన్ని అలాగనే తుడిచేస్తారు. అంటే ఒక్కడు కూడా మిగిలిపోకుండా క్లీన్గా దేశాన్ని తుడిచేవారు అమాలికేయులు. వాళ్ళతో యుద్ధం చేయాలంటే చిన్న విషయమో కాదు. దేవునికి స్తోత్రం. అంతకీ వాళ్ళతో యుద్ధం చేయాలంటే ఇంతవరకు ఒక్కసారి కూడా యుద్ధానికి వెళ్ళలే ఎవరు? ఈ యొక్క ఇశ్రాయేలీయులు. అంతవరకు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అంతవరకు ఐగుప్తు దేశంలో వారు ఏం పని చేస్తున్నారమ్మా? సాకరీ పని చేస్తున్నారు. అక్కడ ఇటుకలను వాళ్ళు తయారు చేసే పని, ఎండలో ఎండిపోతూ, ఆ వేడిలో కాలిపోతూ, దేవునికి స్తోత్రం, పసి బిడ్డలకి ఆకలిద్ది దప్పుకలతో వారు ఎండిపోతూ ఉంటే, కష్టపడుతూ చెమటలు కార్చుకుంటూ, శ్రమతో, వేదనతో, దుఃఖముతో వారు అక్కడ జీవించారు. కానీ వారు ఎవరితోనూ యుద్ధము చేసిన అనుభవం వాళ్ళకి లేదు. దేవునికి స్తోత్రం. మోషే ఒక యవనస్తుని పిలిచి అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి జనులను ఏర్పరచుకో అని ఆ యవనస్తునితో అంటుంటే, ఆ యవనస్తుని పేరు ఏం పేరమ్మా? యెహోషువ. అందరు చెప్పండి, యెహోషువ. ఆ యవనస్తుడు మోషేతో, మోషే అన్న దేవుడు అయ్యా ఇశ్రాయేలీని నడిపించు అని మోషేతో దేవుడు చెప్తే, మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను మాట రానోడినయ్యా, నత్తిగా మాట్లాడతాను అయ్యా, నేను మాట రాని వాడిని సాకులు చెప్పాడు. ఈ యవనస్తుడు చెప్పడానికి ఎంతసేపు అవుతుంది? మోషేతో నాకు యుద్ధం తెలియదు, ఈ జనులకు అసలు యుద్ధం తెలియదు, వీళ్ళు యుద్ధం అంటే ఏంటో కూడా తెలియదు, చూసుండ్రయ్యా, వీళ్ళని ఏర్పరచుకోమంటున్నావే, నీకేదన్నా బుద్ధి ఉందా? నేను వెళ్ళను, నాకు దీనికి సంబంధం, నన్ను మాత్రం అడగొద్దు, నా దగ్గరికి రాక నువ్వు అని నేనైతే అక్కడ ఉంటే అదే చెప్పుంటా. హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. కానీ ఈ యెహోషువ అలాగ మాట అనలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే యెహోషువతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, కొద్దిమంది జనులను ఏర్పరచుకో. నాకైతే ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అయ్యా వాడు పీనుగులాగా ఉన్నాడు, వీడేమో ఇంతలా ఉన్నాడు, నడవలేడు. అయ్యా వీడేమో ఎత్తుగా ఉన్నాడు కానీ వాడికి కర్ర పట్టుకోవడం కూడా రాదు, కత్తేం పట్టుకుంటాడు, ఈటేం పట్టుకుంటాడు, వీళ్ళతో నేను ఏం యుద్ధం చేస్తాను అని సాకులు చెప్తూ ఎన్నెన్నో కార్యాలు చేస్తుంటాను. దేవునికి స్తోత్రం. యెహోషువ ఒక్క మాట పైకి మాట్లాడలే. తన నాయకుడు, తన దైవజనుడు చెప్పిన మాటకి అవునన్నట్టుగా ఆయన లోబడినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యవన బిడ్డలు
లేకపోతే యుద్ధ వీరులు యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేయవలసిన వారు సక్సెస్ఫుల్గా వారు జయముతో తిరిగి రావాలంటే మోషే వంటి నాయకులు, మోషే వంటి ప్రార్థనా పరులు, మోషే వంటి ప్రార్థనా వీరులు, మోషే వంటి ప్రార్థన చేయుచున్న స్త్రీలు, మోషే వంటి ప్రార్థన చేయుచున్న పురుషులు సంఘంలో అవసరం. దేవునికి స్తోత్రం. మోషే ఏమంటున్నాడు తెలుసా? యుద్ధము యెహోవాది, నేను ప్రార్థన చేస్తా, కొండ మీదకి ఎక్కుతా, ఉన్నత స్థానంలో ఉన్న నా దేవుని దగ్గరికి వెళ్తా, ఆయన సన్నిధికి వెళ్తాను, ఆయన కర్ర పట్టుకుంటాను, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను. రోజంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేతులు బరువెక్కాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని హల్లెలూయా చెప్పమంటే చెయ్యి నొప్పి వచ్చి పైకి ఎత్తడానికి మీకు బరువు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేతులు పైకెత్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చెప్తారు బాగా. దేవునికి స్తోత్రం. ఆ చేతులు పైకెత్తి ఒక 2 నిమిషాలు ఇలా పైకెత్తి ఉండండి అమ్మా, మనకి అర్థమవుతుంది. మోషే 2 చేతులు పైకెత్తి దేవుని చేస్తుంటేనంట అక్కడ ఇశ్రాయేలీయులు యుద్ధములో గెలుస్తూ ఉన్నారు. మోషే చెయ్యి నొప్పి వచ్చి ఎప్పుడైతే చేతులకు దించాడో వాళ్ళు అమాలేకీయులు గెలిచిరి అని మనము చదువుతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగున మోషే చేతులు ఎత్తినప్పుడు దాని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే సంఘములో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, ఓ యవనస్త్రీ నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థన చేస్తే, సంఘంలో ఉన్న పెద్దలు, సంఘంలో ఉన్న ఇదిగో వృద్ధులైన స్త్రీలు మీరు ప్రార్థన చేస్తే దేవుడు తన సేవకులను బలముగా వాడుకుంటాడు. దేవుని సంఘము బలపరచబడుతుంది. ఇదో అపవాది అయిన సాతాను పైన మనకి విజయము కలుగుతుంది. ఇది దేవుడు చెప్పుచున్న ఆత్మీయ సత్యము. దీనిలో నుండి మనం నేర్చుకుంటున్నాం. గుప్తు రాజులకు వెళ్ళి నేను మీ చెప్పినట్టు చేస్తా అని వాళ్ళతో చేతులు కలిపినవాడు, ఇక్కడ ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి నేను మీలో ఒకవాడనని చెప్తూ వీళ్ళతో చేతులు కలిపేవాడు. చాలా కువిక్తుతో చాలా తంత్రంగా నడుచుకున్నాడు. ఆ నూనెకి పుట్టిన కుమారుడే యెహోషువ. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ నూనెని చూసి చాలా హేళన చేస్తారు. నూనె అంటే ఎవరికి ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా తండ్రి బాగలేడు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నేను ఇలాంటి కుటుంబంలో నుంచి వచ్చాను కనుక ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు ఇదిగో ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కనుక, లేకపోతే ఇలాంటి బంధుమిత్రులు ఉన్నారు కనుక నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను పేదవానిగా ఉన్నాను కనుక ఈ పరిస్థితిలో ఉన్నానని మనం ఎన్నో సాకులు చెప్పుకుంటూ ఉంటాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాంటి కుటుంబంలో నుండి పైకొచ్చిన వాడే యెహోషువ. హల్లెలూయా. ఒక్క మాట దేవుని దాసునికి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడలే. మోషే ఆయనతో అంటున్నాడు, యుద్ధానికి వెళ్ళయ్యా అన్న ఒక మాటతో యెహోషువ ఏం చేశాడు? కిందకి చదివినట్లయితే 10వ వాక్యం చదువమ్మా. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. చాలమ్మా. ఏం చేశాడంట? మోషే చెప్పినట్టు. దేవునికి స్తోత్రం. మనము దేవుని దాసులు, దేవుని సేవకులు, దైవజనులు చెప్పుచున్న మాటలకి లోబడాలి. ఇదే ఇక్కడ యెహోషువ మనకి నేర్పిస్తున్నాడు. రెండవది యెహోషువ నేర్పించేది ఏంటంటే, యెహోషువలో ఒక కాన్ఫిడెన్స్, యెహోషువలో ఒక ధైర్యం, యెహోషువలో ఒక ఉత్సాహం. ఏ పనైనా నేను చేయగలను, హల్లెలూయా, నేను సొందిపోను. యెహోషువ ధైర్యముతో. మనమైతే చిన్న ప్రాబ్లం మన ముందు వచ్చి పడితే ఇంక నా వల్ల కాదు, నేను చేయలేనని వెనకంజు వేస్తూ ఉంటాం. కానీ యెహోషువ తన దైవజనుడు చెప్పిన మాట విని అక్కడ దైవజనునితో ఏం చెప్పి ఉండాలంటే, నువ్వు వెళ్ళయ్యా, నేనెందుకు వెళ్ళాలి అని చెప్పాల్సిన యెహోషువ ఏం చేశాడంటే, మోషే తనతో చెప్పినట్టెల్లా. ఆమేన్. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
జరిగిన సంగతి ఏంటంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు, 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులు బరువయ్యాయి. ఒక పక్కనేమో అహరోను, మరో పక్కనేమో హూరు చేతులు పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పట్టుకొని అలాగనే ఉంచితే ఇశ్రాయేలీలు యెహోషువతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా యుద్ధము తెలియని వాళ్ళు, చేతగాని వారు, వాళ్ళు సన్నగా అన్నము తినకుండా ఇన్ని రోజులు బ్రతికిన వారు, దేవునికి స్తోత్రం, ఇప్పుడు ఏమి పొందుకుంటున్నారంటే విజయం పొందుకుంటున్నారు. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థనకి అంత బలం ఉన్నదండి. మనము ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు నెరవేరుతాయి. మనము ప్రార్థన చేస్తే దేవుడు తన బిడ్డలకు ఆయన జయమిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనుకనే అక్కడ మోషే యెహోషువ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు కిందకి చదివితే చదవండి అమ్మ, 13వ వాక్యం చదువు. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీయుల రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జాగ్రత్తగా వినండి, ఈ మాట జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తాను. మరలా చదువమ్మా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండక బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని రాసి ఎవరికి వినిపించాలంట? అందరు నన్ను చూడండి. ఎవరికి వినిపించాలంట? వేరే ఎవరికి వినిపించకూడదా? దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, ఈ అమాలేకీయుల్ని ఆకాశము క్రింద వారు ఉండకుండానట్లు వాళ్ళని బొత్తిగా ఏం చేశాను నేను? వాళ్ళ పేరే తుడిచేసే వాళ్ళని అర్థం. అటు తుడిచేసే వాళ్ళని నేనేం చేశా? తుడిచేశానయ్యా అని చెప్పి ఒక పుస్తకం తీసి ఆ గ్రంథములో దీనిని రాయి అన్నాడు. రాసి ఎవరికి చూపించమన్నాడమ్మా? ఎందుకు యెహోషువకి వినిపించమన్నాడో తెలుసా? యెహోషువ అప్పుడు దాకా ఆయన పేరు ఏంటంటే, యెహోషువ పేరు హోషియా. అందరు చెప్పండి. నూను కుమారుడైన హోషియా. ఈ హోషియాకి పేరు మార్చింది ఎవరంటే మోషే. మీరు చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. సంఖ్యాకాండము చదువమ్మా. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన ఎవరంటమ్మా? నూను కుమారుడైన హోషియా. హోషియా అంటే అర్థం ఏంటి చెప్పాను నేను? రక్షణ కదా. దేవునికి స్తోత్రం. నూను కుమారుడైన హోషియాకి మోషే ఏమని పేరు పెడుతున్నాడు? ఇప్పుడు ఏమని పేరు? అక్కడ చదువు వాక్యం. ఏమని పేరు పెడుతున్నాడు? హోషియా అనే పేరుని బదులుగా ఏమని పేరు పెట్టాడు? యెహోషువ. అందరు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రక్షణ అనే పేరు ఉంటే యెహోషువ, ఆ హోషియా అనే పేరుతో ఆయన అనుకున్నాడు, నా కత్తి చేత నేను జయించాను అని ఎక్కడ అనుకుంటాడేమో అని. దేవునికి స్తోత్రం. చూడండి అమ్మ, నన్ను చూడండి. ముఖ్యమైన పాయింట్ మనం ప్రార్థన చేసుకుంటాం. ఇది మీరు వినకపోతే మీకు అర్థం కాదు. దయచేసి చూడండి. హోషియా అనేది ఆయన నిజమైన పేరు. ఎవరి పేరమ్మా? యెహోషువకి నిజమైన పేరు హోషియా. రక్షణ అని అర్థం. ఆ హోషియా యుద్ధం చేసి వచ్చి కత్తివాడి చేత అని అక్కడ రాయబడి ఉంది. యెహోషువ ఆ హోషియా తన బలము చేత నేను జయించానని ఎక్కడ అనుకుంటాడో అని దేవుడు ఏమంటున్నాడంటే, ఓ మోషే, యెహోషువ బలము చేత యుద్ధము గెలవలేదు ఆయన, నువ్వు చేసిన ప్రార్థన చేత కూడా యుద్ధము గెలవలేదు, నేను తుడిపివేశాను. మనము ఎక్కువసార్లు అదే మర్చిపోతూ ఉంటాం. ఏం మర్చిపోతాం తెలుసా? ఎవరు చేశారో ఆ దేవుణ్ణి మర్చిపోయి మిగతా వాళ్ళందరూ పట్టుకుంటాం. ఈ పాస్టర్ నాకు ప్రార్థన చేశాడు, నాకేం దొరికింది? స్వస్థత దొరికింది. దేవునికి ఈ సంఘం ప్రార్థన చేశారు, నాకేం దొరికింది? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చేసేవాడు ఎవరో
దేవుడే. అందరు చేతులు పక్కన ఇచ్చే వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి చేతులు ఇచ్చి చెప్పండి, నీకు సహాయం చేయవాడు, నీకు స్వస్థత ఇచ్చేవాడు, నీకు అద్భుతం చేసేవాడు దేవుడే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యోషియా అనే పేరు రక్షణ మాత్రమే, కానీ నిన్ను యుద్ధములో రక్షించింది ఓ యెహోషువ, ఓ యోషియా, అది నీ బలము కాదు, నీ కత్తి కాదు, నీ యొక్క శక్తి కాదు, కానీ దేవుడే నిన్ను రక్షించాడు. అందుకే నీ పేరు యెహోషువ. బైబిల్లో ఇద్దరిని నేను వాళ్ళిద్దరిని, ఇంకా ముగ్గురు కూడా చెప్పొచ్చు, దానియేలు కూడా. ఈ ఇద్దరు ఎవరంటే యోసేపును గురించి ఒక్క తప్పు చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ రాయబడలే. రెండో వ్యక్తి ఎవరెవరు, అబ్రహాము కూడా తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు, మోషే కూడా తప్పు చేశాడు. ఈ యెహోషువ తప్పు చేసినట్లుగా ఎక్కడ కూడా రాయబడలే. అందుకే దేవుడు యేసు ప్రభు వారు యెహోషువ హెబ్రీ భాషలో యెషువ అని పేరు. యెహోషువకి హెబ్రీ భాషలో మాట ఏంటమ్మా? యెషువ. యేసు ప్రభు వారు ఆ పేరే తీసుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము పేరు తీసుకోలే, మోషే పేరు తీసుకోలే, దావీదు పేరు తీసుకోలే. ఎవరి పేరు తీసుకున్నాడంటే యెషువ. హల్లెలూయా. ఈ దేవుడే నా రక్షణ. అందరు గుండెల మీద చేయి పెట్టి చెప్పండి, నా దేవుడే నా రక్షణ. మనుషులని మనం నెత్తి మీద పట్టుకొని మోయకూడదు. ఇదే వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషులను వాడుకుంటాడు. నన్ను వాడుకోవచ్చు, ఇంకొకరిని వాడుకోవచ్చు, కానీ దేవుడు మనుషులకు మనము ఘనత ఇవ్వడానికంటే ఆ దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. ఇక్కడ మోషే ప్రార్థన చేశాడు. మోషే నీ ప్రార్థనను బట్టి యెహోషువకి యుద్ధము గెలవడానికి సహాయం చేశానని దేవుడికి రాశాడా? లే కదా. యెహోషువ బలము చేత ఆయన యుద్ధ వీరుడు గనుక ఈ యొక్క ప్రాబ్లంలో నుంచి బయటపడ్డాడని రాయ్యా అని చెప్పాడా? లేదు. ఎవరి వలన మనము ఈరోజు యుద్ధము గెలుస్తున్నాం? యుద్ధము అందరు చెప్పాలి, యుద్ధము. అందుకే మీకు బాగా గుర్తుందో లేదో, యెరికో పట్టణానికి వచ్చినప్పుడు కత్తి తీసుకోలేదు, ఈట తీసుకోలేదు. వారు ఒక కొండ తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ 7 సార్లు ఆ యొక్క యెరికో కోటని చుట్టూ వచ్చినప్పుడు యెరికో గోడలు కూలిపోయాయి. దీనిలో నుంచి యెహోషువ తెలుసుకున్న సత్యం ఏంటి తెలుసా? నా ఈటి నాకు సహాయం చేయదు, నా ఉద్యోగం నాకు సహాయం చేయదు, నా ధనము నాకు సహాయం చేయదు, నా బంధువులు నాకు సహాయం చేయలేరు, ఏ మనుషుడు నాకు సహాయం చేయలేడు, కానీ నా దేవుడే నా జయము. ఈ సత్యం మనం తెలుసుకుంటే, ఈ సత్యం చెప్పడం కొరకే ఈరోజు ఇంత సమయం తీసుకున్నా ఎప్పుడు అయిపోయేది? వాళ్ళ రాకపోతే ఎప్పుడు అయిపోయేది? ఇది మాత్రం లోతుగా మన హృదయంలో మనం ఉంచుకుందాం. దేవుడు మనుషులను వాడుకుంటాడు కనుక మనుషులను మనము నెత్తి మీద పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఘనత ఇవ్వాలో ఆ దేవునికి ఘనత ఇద్దాం. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు నీకు మొదటి స్థానంలో ఉండాలి. ఇంకెవ్వరు నీకు మొదటి స్థానంలో ఉన్నా నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం. బయట విగ్రహారాధన చేసేవారికి నీకు తేడా లేదని అర్థం. దేవునికి స్తోత్రం. మనము దేవుడే మనకి మొదటి స్థానం. ఆయన తప్పితే నాకు ఇంకే గతి లేదు. ఆయనే నాకు సమస్తం. అందరూ లేచి నిలబడదాం. మనం అందరం లేచి నిలబడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం అందరం లేచి నిలబడదాం. ఉదయకాల సమయంలో మనము విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, ஹalleluya. தமிழ் பாடல் அழகா இந்த பாடல் சொல்லுது. நன்றி சொல்ல வார்த்தையே இல்லப்பா என்ற பாடலை நாம் பாடி, நன்றி சொல்ல வார்த்தையே இல்லை, உம்மை போல ஒரு தேவன் இல்லை, உம்மை தவிர எனக்கு வேற விருப்பம் இல்லாண்டவரே, உம்மை விட்டா எனக்கு வேற கதியுமே இல்லாண்டவரே. யோசுவா அதை புரிந்து கொண்டார். யோசுவா அதை புரிந்து கொண்டு ஆண்டவரிடத்தில் சொல்றார், ஆண்டவரே என்னுடைய ஈட்டி எனக்கு உதவி செய்யாது, என்னுடைய பட்டயம் எனக்கு உதவி செய்யாது, இந்த ஆண்டவரே யுத்தம் யெகோவாது என்று சொல்லி அவர் கர்த்தர் மேல் சார்ந்தவராயிருந்தார். இன்றைக்கு நாம ஆண்டவருக்கு நன்றி சொல்றவர்களாய் காணப்படுவோம். நன்றி சொல்ல வார்த்தையே இல்ல, அத நினைக்கும் போதும் உயிரும் எனக்கு இல்ல. நன்றி சொல்ல வார்த்தையே இல்ல,
இல்ல, அத நினைக்கும் போதும் உயிரும் எனக்கு இல்ல. உம்மை போல தெய்வம் இல்ல, உம்மை தவிர விருப்பம் இல்ல, உம்மை விட்டா கதியும் இல்ல. நீங்க இல்ல நானும் இல்ல. உம்மை போல தெய்வம் இல்ல, உம்மை தவிர விருப்பம் இல்ல, உம்மை விட்டா கதியும் இல்ல. நீங்க இல்ல நானும் இல்ல. நன்றி சொல்ல வார்த்தையே இல்ல, இல்ல, அத நினைக்கும் போது உயிரும் எனக்கு இல்ல. நன்றி சொல்ல வார்த்தையே இல்ல, இல்ல, அத நினைக்கும் போது உயிரும் எனக்கு இல்ல. உம்மை போல தெய்வம் இல்ல, உம்மை தவிர விருப்பம் இல்ல, உம்மை விட்டா கதியும் இல்ல. நீங்க இல்ல நானும் இல்ல. உம்மை போல தெய்வம் இல்ல, உம்மை தவிர விருப்பம் இல்ல, உம்மை விட்டா கதியும் இல்ல. நீங்க இல்ல நானும் இல்ல.